హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే ద్వారకాధీశుడి ఆలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వారకాధీశ్ లేదా ద్వారకరాజు అన్న నామాలతో ఆరాధించబడుతూ శ్రీకృష్ణునికి అంకితం అయిన ఆలయమే ద్వారకాధీశ్ అనే హిందూ దేవాలయం. ఈ దేవాలయం గుజరాత్లోని ద్వారకాలో ఉంది. ఇప్పుడు ద్వారక చరిత్రను మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. ద్వారక శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అవతారంగా చెప్పబడే శ్రీకృష్ణుడు రాజ్య పరిపాలన చేసిన నగరం. హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాలలో ఒకటి. జగద్గురు ఆది శంకరాచార్యులు బోధించిన 4 ధామ్లలో ఒకటి. శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాలలో ఒకటి. మహాభారతం, హరివంశం, స్కాంద పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణాలలో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ప్రస్తుత ద్వారకాపురి సమీపంలో శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకాపురి ఉండేదని పురాణాలలో ఇతిహాసాలలో వర్ణించబడిన అది సముద్ర గర్భంలో కలిసిపోయిందని విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడు మధురా నగరంలో కంసుని సంహరించాడని మీ అందరికీ తెలుసు. కంసుడి మామ జరాసంధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి పలుమార్లు దండెత్తినాడు. ప్రతిసారి యుద్ధంలో ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ మధురపై యుద్ధానికి వస్తూ ఉండేవాడు. శ్రీకృష్ణుడు యుద్ధాల వలన జరిగే అనర్థాల నుంచి మధురావాసులను రక్షించే నిమిత్తంలో ద్వారకా నగరాన్ని నిర్మాణం చేసి యాదవులను సురక్షితంగా ఇక్కడికి తరలించి పాలించాడని పురాణాలు వర్ణిస్తూ ఉంటాయి. ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు ఆజ్ఞానుసారం విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. గోమతి నదీ తీరంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించబడిన నగరంగా ద్వారక చెప్తారు. ఈ నగరానికే ద్వారామతి అని పేరు. పరిపాలనా సౌలభ్యం కోసం ద్వారకాను 6 భాగాలుగా విభజించారు. అందులో 2 ప్రదేశాలను మనం ఇప్పుడు చూడవచ్చు. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశాన్ని గోమతి ద్వారక అంటారు. ఈ ఆలయం ఉన్న ప్రదేశంలోనే శ్రీకృష్ణుని రాజ్యసభ ఉండేదట. ఇక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో బేట్ ద్వారక ఉంటుంది. అది శ్రీకృష్ణుడు తన అష్ట భార్యలతో నివసించిన ప్రదేశం. గాంధారి శాపం కారణంగా శ్రీకృష్ణుని మరణానంతరం ద్వారక సముద్రంలో కలిసిపోయిందని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలలో ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 3153 సంవత్సరాల క్రితందని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారక నగరంగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ చారిత్రక నగరం విస్తరించిందని చెప్తూ ఉంటారు. ద్వారకాని మనం 2 భాగాలుగా విభజిస్తాము. ద్వారకాధీశ్ ఆలయం మరియు ఈ ఆలయానికి సమీపంలో ఉన్న ప్రదేశాలు ఒక భాగం. బేట్ ద్వారక వెళ్లే ప్రదేశాలన్నీ ఇంకొక భాగం. ముందుగా మనం ద్వారకాధీశ్ ఆలయానికి వెళ్తున్నాము. మీరు కనుక ఆలయానికి దూరంగా రూమ్స్ ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే ఆటోస్ లో మీరు ఈ ఆలయానికి చేరుకోవచ్చు. లేదంటే నియర్ బై హోటల్స్ లేదా రూమ్స్ ఉంటే అక్కడైనా మీరు వాకబుల్ డిస్టెన్స్ లో మనం ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఏనండి ద్వారకాధీశ్ ఆలయం. ఇక్కడ నుంచి మనం నేరుగా వెళితే గోమతి నది వస్తుంది. అక్కడ ఎదురుగా కనిపిస్తున్నది సుధామ సేతు, హ్యాంగింగ్ బ్రిడ్జ్. మీరు ఆటోలో లేదా కార్లో వస్తే వాళ్ళు ఇక్కడే డ్రాప్ చేస్తారండి. ఇక్కడ నుంచి మనం నేరుగా వెళ్తే ఆలయ ప్రాంగణానికి చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తే గోమతి నది ఉంటుంది. స్నానం చేయడానికి ఈ ప్రదేశం అంత నీట్గా ఉండదండి. అంతేకాకుండా ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు అది కూడా ట్రై చేయండి.
ఇక్కడి నుంచి ఎడమ వైపుకి వెళ్తే గోమతి నదిలో మనం స్నానం చేయడానికి అనువుగా ఉండే స్నాన ఘాట్స్ ఉంటాయండి. అంతేకాదు గోమతి నది సముద్రంలో కలిసే సంగమ ప్రదేశం కూడా ఇక్కడ ఉంటుంది. ఇలా ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఆలయానికి వెళ్లే మరొక దారి మనకు కనిపిస్తుంది. మొదట మీకు చూపించిన ఆలయ ప్రాంగణం నుంచి లోపలికి వెళ్తాం. ఇక్కడ నుంచి మనం బయటికి వస్తాం. ఈ వీధికి ఆపోజిట్ లో ఉండే వీధిలో వెళ్తే గోమతి నది ఉంటుంది. ఇక్కడ నుంచి వరుసగా ఘాట్లు ఉంటాయండి. మీకు నచ్చిన ప్రదేశంలో మీరు స్నానం చేయొచ్చు. గోమతి నీరు ఎంత స్వచ్ఛంగా ఉందో చూడండి. అండ్ అదే విధంగా లోతు కూడా చాలా తక్కువగా ఉంది. బట్ వర్షాకాలం వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందరికి వెళ్తే గోమతి సంగమ ప్రదేశం ఉంటుంది. ఆ సంగమ ప్రదేశంలోనే సముద్ర నారాయణ ఆలయం కూడా ఉంటుంది. ప్రముఖ గంగా నది ఉపనదే గోమతి. ద్వారకా గోమతి నదికి ఎంతో పవిత్రత ఉంది. స్కంద పురాణంలో గోమతి నది మహత్యం వివరించబడి ఉంది. స్కంద పురాణంలోని 2వ వైష్ణవ ఖండంలో 41వ అధ్యాయంలో ప్రహ్లాదుడు ద్వారకా మహత్యం గురించి వివరిస్తూ ఇలా అంటారట. ఎవరైతే గోమతి నదిలో స్నానం ఆచరించిన తరువాత శ్రీకృష్ణుని గీతకి పుష్పాలతోనూ తులసి దళాలతోనూ చిస్తారో వాళ్ళు ధన్యులు, అదృష్టవంతులు అని చెప్తారు. అలాగే ఇంకొక శ్లోకంలో పవిత్రమైన గోమతి నదిలో ఎవరైతే స్నానం ఆచరిస్తారో అలాగే మనసును శరీరాన్ని శుద్ధి చేసుకొని శ్రీకృష్ణుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు అదృష్టవంతులు, ధన్యులని కూడా చెప్పబడింది. సముద్రంలో కలిసే చోటే సముద్ర నారాయణ ఆలయం ఉంది. సముద్ర నారాయణ ఆలయం ఇక్కడ ఒక్క చోటే ఉంటుంది. ఈ ఆలయాన్ని సంగమ నారాయణ అని కూడా పిలుస్తారు. ఇదే సముద్ర నారాయణ ఆలయం. దర్శించుకోండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే ద్వారకా బీచ్ ఉంటుంది. ఇదే ద్వారకా రాక్ బీచ్. ఆలయం లోపలికి మొబైల్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు లోపలికి అలో ఉండదు. అండ్ అలాగే బ్యాగ్స్ కూడా అలో చేయరు. ఇక్కడ మొబైల్ ఉచిత కౌంటర్ ఉందండి. సో మనం ఇక్కడ పెట్టేసి మనం లోపల దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ పక్కనున్న వీధిలో వెళ్తే మనం ఆలయానికి నేరుగా చేరుకుంటాము. ఆలయానికి 2 మార్గాలున్నాయి. దీన్ని మోక్ష మార్గం అని పిలుస్తారు. ఆల్రెడీ మీకు గోమతి నది దగ్గర ఉన్న మార్గాన్ని చూపించే కదా, ఆ మార్గాన్ని స్వర్గ మార్గం అని అంటారు. ఇప్పుడు మనం ఈ మార్గంలో వెళ్ళి వచ్చేటప్పుడు ఆ మార్గంలో వద్దాం. ఈ ఆలయాన్ని జగత్ మందిర్ లేదా ద్వారకాధీష్ ఆలయం అని కూడా పిలుస్తారు. ద్వారకాధీష్ అంటే ద్వారకా రాజు అని అర్థం. క్రీస్తు పూర్వం 400 సంవత్సరంలో శ్రీకృష్ణుడు ముని మనువడైన వజ్రనాభుని చేత నిర్మించబడిందని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని చాలా మంది రాజులు అభివృద్ధి చేశారు. 1472లో గుజరాత్ సుల్తాన్ మహమ్మద్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. 16వ శతాబ్దంలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ నిర్మాణం అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. 72 పిల్లర్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం శిఖరం ఎత్తు 170 అడుగులు. ద్వారకాధీశుడు దర్శించుకోండి. 2.25 అడుగుల శ్రీకృష్ణుని విగ్రహం చెక్కడానికి మెరిసే నల్లరాయి ఉపయోగించబడింది. భగవానుడి 4 చేతులలో ఒకదానిలో శంఖం, మరొక చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో గద, 4వ చేతిలో తామర పుష్పం ఉన్నాయి. అంతేకాకుండా ఈ విగ్రహాన్ని శంఖ, చక్ర, గద, పద్మ చతుర్భుజి అని కూడా అంటారు. ఈ శ్రీకృష్ణుని ఆలయం పక్కనే అష్టభార్యలో ఉన్న మందిరాలు కూడా ఉన్నాయి. కానీ వాటిలో రుక్మిణీ దేవి మందిరం కనిపించదు. సూర్య చంద్రుల చిత్రాలు కలిగిన జెండా గోపురం మీద ఎగురుతూ ఉంటుంది. చిహ్నం మాత్రం అలాగే ఉన్న జెండాలు ఒక రోజులో 5 సార్లు మార్చబడుతూ ఉంటాయి. సూర్యచంద్రులు ఉన్నంత వరకు శ్రీకృష్ణుడు ఇక్కడే ఉంటారని దీనికి అర్థం. ఇతర ఆలయాల్లో మాదిరిగా ఇక్కడ కంటిన్యూస్ గా దర్శనం ఉండదు. ఒకసారి ఇక్కడ మీరు గమనించండి, మీకు అర్థమైపోతుంది.
గోమతి నది అవతల పంచ పాండవుల తీర్థాలు ఉన్నాయి. ఈ సుధామ సేతు మీదుగా మనం అవతలికి వెళ్ళవచ్చు. కాకపోతే గుజరాత్ లో ఒకసారి హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూలిపోయి చాలా మంది చనిపోయారు అని వార్త వచ్చింది కదా. సో అప్పటి నుంచి ఈ బ్రిడ్జ్ అనేది యూజ్ చేయరు. బోట్ల ద్వారానే మనం అవతల వైపుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ అప్ అండ్ డౌన్ ఒకరికి బోట్ లో అక్కడి నుంచి ఇక్కడికి వెళ్లి రావడానికి ఒకరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చూడండి ద్వారక వ్యూ ఎంత అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ నుంచి ఎడమవైపు వెళ్తే బీచ్ ఉంటుంది. అలాగే కుడివైపు వెళ్తే పంచ పాండవుల తీర్థాలు ఉంటాయి. ఇక్కడ మనకి ముందుగా లక్ష్మీనారాయణ ఆలయం ఉంటుంది. వెళ్ళి మనం దర్శించుకుందాం. ఇదేనండి లక్ష్మీనారాయణ ఆలయం. లోపల మొబైల్ ఫోన్స్ కెమెరా అలో ఉండదు. ఈ ఎడమవైపు చెట్టు కింద ఉన్నది దూర్వాస మహర్షి. అంతేకాకుండా రాధ కృష్ణునికి దూరంగా ఉండడానికి కారణం ఇతనే. ఈ ఆలయానికి పక్కనే 5 తీర్థాలు ఉన్నాయి. వీటిని పంచ పాండవ తీర్థాలు అని కూడా అంటారు. పాండవులు తమ రాజ్యాన్ని, భార్య ద్రౌపదిని, తమ సర్వస్వాన్ని కోల్పోయిన తరువాత ఇక్కడికి వచ్చారట. తమ తపశ్శక్తితో పాండవులు ఈ బావులను తవ్వారని, వీటిలోని నీటి రుచి ఒక్కో బావిలో ఒక్కొక్క రకంగా ఉంటుందని చెప్తారు. ఈ పంచ బావులు 5 నదులకు ప్రతీకలు. ధర్మరాజు బావిలోని నీరు లక్ష్మణ నీరు అని, భీమ్ కుండ్లో జాంబవతి నది అని, అర్జున్ కుండ్లో గోమతి నది అని, నకులుడు ఉషావతి నది, సహదేవ్ కుండ్లో చంద్రభాగా నది అని పిలుస్తారు. ఇక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత బదకేశ్వర్ మహాలయాన్ని దర్శించడానికి ఆటో తీసుకోండి. సుధామ సేతు నుండి బదకేశ్వర్ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటో వాళ్ళు అప్ అండ్ డౌన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఇదేనండి బదకేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం సముద్రం ఒడ్డున ఉంటుంది. ఈ వ్యూ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది 5000 సంవత్సరాల నాటి పురాతన లింగం అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ లింగాన్ని చంద్రమౌళీశ్వర లింగం కూడా పిలుస్తారు. వర్షాకాలంలో ఈ ఆలయం పూర్తిగా సముద్రంలో మునిగిపోయి ఉంటుంది. లేదంటే నిత్య అలలు స్వామి వారిని తాకుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయే ప్రదేశాలు బేట్ ద్వారక, రుక్మిణి ఆలయం మరియు నాగేశ్వర జ్యోతిర్లింగం. బేట్ ద్వారక సముద్రంలోని ఒక దీవి. దాన్ని చేరుకోవాలంటే మనం కన్ఫామ్ గా బోట్లోనే వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రదేశం మనం చూడాలంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. అంతేకాకుండా ఈ ప్రదేశాలన్నీ ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశాలన్నీ చూసి రావడానికి మినిమం 6 గంటల సమయం పడుతుంది. ఇదేనండి నాగేశ్వర జ్యోతిర్లింగాలయం. ఈ ఆలయం చేరుకోగానే మొదటిగా ప్రధానంగా మనల్ని ఆకర్షించేది 125 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు ఉన్న మహాశివుని శిల్పం. చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ ఆలయాన్ని టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ మరణాంతరం ఆయన కుటుంబ సభ్యులు 2 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ మీరు చూస్తున్నది నాగేశ్వర జ్యోతిర్లింగం. దర్శించుకోండి. స్వామివారిని దర్శించుకొని బయటికి వచ్చాక మర్రి వృక్షం కింద కుమారస్వామి, వినాయకుడు, శివ పార్వతులను దర్శించుకోవచ్చు. ఈ వృక్షానికి ఎదురుగా ఉన్న వృక్షం కింద శనీశ్వరుడు ఉంటాడు.
ఇదే గోపీ తలావ్ ఆలయం. ఇక్కడ చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి. వాటికి ఈ ప్రదేశానికి ఎటువంటి సంబంధము లేదు. ఇక్కడ నుండి మనం ఎడమ వైపుగా వెళ్ళాలి, నేరుగా వెళ్ళకూడదండి. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి. ఈ సరస్సు పురాణ కాలం నుండి విశేషమైన చరిత్ర కలిగి ఉంది. శ్రీకృష్ణుడు నరకాసుని చంపి నరకాసుడు బంధించిన 16,000 మంది రాకుమార్తెలను, గోపికలను రక్షించి వారిని విడిపించాడు. పరాయి పురుషుని బందీఖానాలో ఉన్న కన్యలను ఎవరు వివాహం చేసుకోవడానికి ముందుకు రారు కనుక తమని రక్షించి వివాహం చేసుకోమని అర్జిస్తారు. వారిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకొని ముక్తిని ప్రసాదిస్తాడు. శ్రీకృష్ణుడు బృందావనం, మథురను వీడి ద్వారకకు వచ్చినప్పుడు ఆ గోపికలందరూ శ్రీకృష్ణుని కోసం ద్వారకాకు వచ్చి ఈ గోపికా సరస్సు వద్దే శ్రీకృష్ణుని కలుసుకున్నారట. శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత ఆ గోపికలందరూ శ్రీకృష్ణుని విడిచి ఉండలేక ఈ సరస్సులోనే దూకి ఆత్మార్పణం చేసుకొని ఆ పరమాత్మలో లీనమయ్యారన్నమాట. ఈ గోపికలందరూ పూర్వజన్మలో ఋషులు, ఋషిపత్నులు. శ్రీకృష్ణుని నిర్యాణం తర్వాత వారి పంచభౌతిక శరీరాలను వదిలి దివ్యలోకాలను చేరుకున్నారన్నమాట. వారి శరీరాలు ఇక్కడే సరస్సులో ఐక్యమైన కారణంగా ఇక్కడ మన్ను గోపి చందనం రంగులో పిలువబడుతూ ఉంటుంది. ఇదే గోపీనాథ్ ఆలయం. బేట్ ద్వారకా వెళ్ళడానికి బోట్స్ ఉంటాయి. అండ్ ఈ లొకేషన్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంతేకాకుండా మీరు కూడా ఈ వ్యూను చూడండి. బోట్ జర్నీలో హైలైట్ ఈ పక్షులు. ఈ పక్షులని సీగల్స్ అని పిలుస్తారు. పక్షులతో మనం సరదాగా ఆడుకుంటానే బేట్ ద్వారకానికి చేరుకుంటాము. ఈ వ్యూ చూడడానికి చాలా బాగుంది కదా, మీరు కూడా చూడండి. ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ దూరం ఏమి ఉండదండి, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఇలా మనం నేరుగా వచ్చాక లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇదే బేట్ ద్వారకా ఎంట్రన్స్. ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడు తన అష్ట భార్యలతో నివసించేవారట. ఈ ఆలయంలో మొబైల్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అలౌ చేయరు. మన లగేజ్ అండ్ మొబైల్స్ లాకర్స్ ఉన్నాయండి. ఇక్కడ మనం పెట్టి లోపలికి వెళ్ళాలి. ఇదే రుక్మిణీదేవి ఆలయం. రుక్మిణీదేవి శ్రీకృష్ణునికి దూరంగా ఉండడానికి ఒక చిన్న కథ ఉంది. అది ఏమిటంటే, పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో కలిసి గురువైన దూర్వాస మహర్షిని వారి ఇంటి భోజనానికి ఆహ్వానిస్తారు. దూర్వాస ఎక్కిన రథాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి స్వయంగా లాగుతుండగా కొంత దూరం వెళ్లేసరికి రుక్మిణీదేవి అలసిపోతుంది. తనకి దాహం వేసింది. అందుకు శ్రీకృష్ణుని సాయం కోరగా తన కాలి బొటన వేలుతో భూమిని తవ్వాడు. భూమిలో నుండి గంగమ్మ పైకి వచ్చింది. రుక్మిణీదేవి ఆ నీటితో తన దాహాన్ని తీర్చుకుంది. దూర్వాస మహర్షికి చాలా తొందరగా కోపం వస్తుంది. అపాలిస్తూ ఉంటాడు. తనను సంప్రదించకుండా, తనకు నీరు ఇవ్వకుండా రుక్మిణీదేవికి నీరు ఇచ్చినందుకు మహర్షికి కోపం వచ్చింది. రుక్మిణీదేవిని శ్రీకృష్ణుని విడిపోమని శపిస్తాడు. అంతేకాదు, గోమతీ నదికి చుట్టుపక్కల 40 కిలోమీటర్ల వరకు మంచినీరు ఉండదని శపిస్తాడు. ఇంతా ఉప్పు నీరే అవ్వాలని శపిస్తాడు. అందుకే గోమతీ నది నీరు ఇక్కడ తీయగా కాకుండా ఉప్పుగా ఉంటాయి. ఇది అండి ద్వారకా గురించి అండ్ అందులో మనం చూడవలసిన ప్రదేశాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.